హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సాటర్డే స్పెషల్ వెజిటబుల్ బిర్యానీ అలాంగ్ విత్ సోయా చంక్స్ ఎలా చేసుకోవాలనేది నా స్టైల్లో చూపిస్తున్నాను. ఇక్కడ సోయా చంక్స్ ఎందుకు అంటే ఇది వన్ ఆఫ్ ద రిచెస్ట్ ప్రోటీన్ ఐటమ్. సో నేను దీంతోని బిర్యానీ చేసి చూపిస్తున్నాను. జనరల్గా సోయా చంక్స్ ఎక్కడ యూజ్ చేసినా అంటే కర్రీలో కానీ ఇలాగ రైస్ ఐటెంలో యూజ్ చేసినా ఫస్ట్ దాన్ని కొంచెం వాటర్లో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని 2 minutes కుక్ చేసుకొని పిండేసి తీసుకోవాలి మనం. ఇక్కడ అలానే తీసుకున్నాను నేను. అండ్ ఇక్కడ నేను తీసుకున్న ఐటమ్స్ చెప్తున్నాను. కాజు తీసుకున్నాను, సరిపడినంత సాల్ట్ తీసుకున్నా, జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను, బఠానీ తీసుకున్నాను. అండ్ ఇంకా కొంచెం స్పైసీగా కావాలి అంటే ఒక 1/2 స్పూన్ బిర్యానీ మసాలా తీసుకోవచ్చు. అండ్ క్యారెట్ తీసుకున్నాను, అండ్ పుదీనా తీసుకున్నా, క్యాప్సికమ్ తీసుకున్నాను, ఆనియన్స్ తీసుకున్నా. మసాలా ఐటమ్స్ ఏమో చెక్క, లవంగం, ఎలైచి అండ్ కొంచెం షాజీరా, బిర్యానీ ఆకు అండ్ మొగ్గ పువ్వు తీసుకున్నాను బిర్యానీకి. ఇప్పుడు వీటితోనే బాస్మతి రైస్తోని కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అంటే జనరల్గా బాస్మతి రైస్ అన్నది కుక్కర్లో వండితే అంటే సరిగ్గా రాదు, పొడి పొడిలాడుతూ అని చాలామంది అనుకుంటారు. అండ్ డైరెక్ట్గానే వండాలి, లేకపోతే వాటర్ డ్రైన్ చేస్తేనే అది కొంచెం ఇలా పొడి పొడిలాడుతూ బాగుంటుంది బిర్యానీ అంటారు కదా. కాదు, మనం సరైన పద్ధతిలో సరిపడా నీళ్లు పోస్తే కుక్కర్లో కూడా చాలా ఫ్యాంటాస్టిక్గా వస్తుంది, పొడి పొడిలాడుతూ చక్కగా ఉంటుంది. నేను ఇక్కడ ఆయిల్ కూడా చాలా తక్కువ తీసుకుంటున్నాను. అంటే మీరు అనుకోవచ్చు ఆయిల్ ఎక్కువ వేసేస్తే పొడి పొడిలాడుతుంది అని చెప్పి. అదేమి కాదండి, మనం తీసుకునే వాటర్ బట్టి దానికి ఎంత స్టీమ్ బట్టి ఇక్కడ ఉంటుంది. సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. కుక్కర్ తీసుకున్నా, జస్ట్ ఆయిల్ చూడండి నేను ఎంత వేస్తున్నాను. అండ్ ఒక చిన్న స్పూన్ కౌ గీ తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ కానీ గీ కానీ నేను చాలా కొంచెం యూజ్ చేస్తున్నాను. సో దీంతో కూడా పొడి పొడిలాడుతూ కుక్కర్ మూత పెట్టి ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు ఇక్కడ చూడండి వీడియోలో. ఇక్కడ నేను ఫస్ట్ కాజు వేపుతున్నాను. వేయించి బయటకన్నా తీసుకొని సపరేట్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే నేనైతే వేయించి ఇందులోనే ఉంచేస్తున్నాను. ఇప్పుడు దీంతో పాటు నేను కొంచెం ఈ మసాలా ఏవేవైతే తీసుకున్నానో అవన్నీ వేసేసాను. అవన్నీ కొంచెం లైట్గా వేగాక, ఎక్కువ వేగక్కర్లేదు, జస్ట్ లైట్గా వేగాక ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్లో అంతవరకు వేయించాలి. ఇప్పుడు వేగిపోయిన ఆనియన్స్. ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇదంతా నేను ఓన్లీ ఒక 200 grams రైస్కి చేస్తున్నానండి. దాన్ని బట్టి ఈ క్వాంటిటీస్ డిపెండ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు నేను పుదీనా వేసేసాను. ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత ఏదైతే నేను వెజిటేబుల్స్ తీసుకున్నానో ఆ వెజిటేబుల్స్ అన్నీ దీనిలో యాడ్ చేస్తున్నాను. క్యారెట్ యాడ్ చేశాను. ఇక్కడ నేను కొంచెం సన్నగా పొడుగా కోసుకున్న ముక్కలు, కావాలంటే ఏ షేప్లోనే కోసుకోవచ్చు. క్యాప్సికమ్ యాడ్ చేశాను అండ్ బఠానీ యాడ్ చేస్తున్నాను. ఒకసారి ఇది తిప్పుతున్నాను, ఎందుకంటే నేను ఆయిల్ చాలా కొంచెం వేసాను కాబట్టి కొంచెం అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కొంచెం తిప్పుకుంటే బెటర్. ఇప్పుడు నేను సోయా చంక్స్ ఆల్రెడీ ఇది 2 minutes కుక్ చేసా చెప్పాను కదా ఇందాక, అలాగ పిండుకొని తీసుకొని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై చేసుకొని ఏదైతే పచ్చి స్మెల్ ఉంటుందో అది పోవాలి. ఒక 5 minutes సిమ్లో పెట్టుకోవాలి, చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కొంచెం వేయించుకోవాలి. పక్కనేమో బాస్మతి రైస్ ఒక గ్లాస్, అంటే నేను ఇక్కడ 200 grams బాస్మతి రైస్ తీసుకున్నా. కొంచెం కడుక్కొని జస్ట్ ఒక్క 5 minutes నానబెట్టి పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు ఆ రైస్ దీనిలో వేసేస్తున్నాను. వేసి ఇంకొక 2 minutes ఫ్రై చేస్తున్నాను రైస్ని. ఇప్పుడు కావాలనుకున్నోళ్ళు బిర్యానీ మసాలా ఇంకొంచెం స్పైసీగా ఉండాలంటే వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ వేయట్లేదు. ఇది కొంచెం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి వాటర్ ఎలాగ పోయాలంటే 1కి 1:2 పోసుకోవచ్చు. అదే బాస్మతి రైస్ బాగా ఓల్డ్ అనుకోండి, 1:2 అయినా బాగానే ఉంటుంది. సో రైస్ ఎప్పటిది అని దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని వాటర్ పోసుకోండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను. సాల్ట్ యాడ్ చేసుకొని జనరల్గా నేను కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను మామూలుగా స్టీమ్కి.
ఇక్కడ మూత పెట్టేసిన తర్వాత బాస్మతి రైస్ కాబట్టి నేను ఓన్లీ 2 విజిల్సే పెడుతున్నాను. మీరు ఇది నోట్ చేసుకోండి. ఓన్లీ 2 విజిల్సే ఆఫ్ చేసేసాను. సో ఇప్పుడు చూడండి, ఒకసారి మీకే తెలుస్తుంది ఎంత పొడి పొడిలాడుతూ వస్తుందో. చాలా సూపర్బ్గా వచ్చింది బిర్యానీ. ఇంకా స్టీమ్కి కూడా సరిగా కనిపించట్లేదు మీకు. సో ఇప్పుడు ప్లేట్లో వేస్తున్నాను. దీనిలో ఏ కర్రీ లేకపోయినా మనం హ్యాపీగా తినేసి అంత టేస్టీగా ఉంటుంది. ఓన్లీ నేను రైతా చేశాను ఈరోజు. మీరే చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. అంటే కుక్కర్లో కూడా ఇలా చేయొచ్చా అనేది అందరికీ తెలియకపోవచ్చు. సో అందుకని నేను ఈరోజు స్పెషల్లీ కుక్కర్లో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలాగుందో. రియల్లీ ఆసమ్గా వచ్చిందండి, చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఇందులో అన్నీ కూడా మనకి హెల్దీ ఐటమ్సే. అందులో మెయిన్గా సోయా చంక్స్ అన్నది చాలా హై ప్రోటీన్ ఐటమ్. సో దానికోసమే నేను దీనిలో వేసి చేశాను స్పెషల్లీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.